ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుడు గత కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడి మరి ఒక పునరుద్ధాన దినములోనికి సజీవులుగా మన అందరినీ కూడా ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు వాక్యధ్యానాలకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ యొక్క 2026 సంవత్సరం తండ్రి, మొట్టమొదటి మాసం జనవరి నెల నాయన నా తండ్రి ప్రభా, ఆఖరి పునరుద్ధాన అయా దినములోని తండ్రి ప్రభా, అయా మేము అడుగుపెట్టుచుండగా తండ్రి ప్రభా, నీ కృపా కనికరము తండ్రి ప్రభా, నీ కంచె కాపుదల భద్రత తండ్రి ప్రభా, అయా మా పట్ల తండ్రి, మా కుటుంబాల చుట్టూ తండ్రి ప్రభా, అయ్యా మీరు ఉంచండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డ ఏ అవసరతలో, ఏ కృంగుదల్లో, ఏ నిందల అవమాన భారాల్లో తండ్రి ప్రభా వచ్చి ఉన్నారో, సజీవుడైనటువంటి దేవుడు జీవం కలిగినటువంటి మాటలు నాతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారో, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు నీవు కాబట్టి తండ్రి, జీవము కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా, అయ్యా ఎదురు చూచినటువంటి నీ బిడ్డలతోనే నాతో కూడా మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్న నజరుడైన యేసు అతి పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట అందరికీ కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండాను వాక్య ధ్యానంలోనికి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూసుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటేనే నా తండ్రిని ఎరిగిందురు. ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన్ని చూచి ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో ఆశీర్వాదకరంగా పంచిచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరును కూడాను తండ్రి వద్దకు రాడు అని రూఢిగా అయితే గనక చెబుతున్నారు. అయితే ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం ఎక్కడిది అని అంటే కనుక, మరి లాస్ట్ సప్పర్, ప్రభురాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఆయన శిష్యులతో కూడా అనమాట ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి ఈ యొక్క 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక, మరి వాళ్ళనైతే కనుక ప్రిపేర్ చేస్తున్నారు శిష్యుల్ని. అంటే ఒక తల్లి ఊరు వెళుతున్నటువంటి క్రమంలో తన బిడ్డల్ని ఏ రీతిగా మరి మీరు జాగ్రత్తగా ఉండండి, మరి టైంకి భోజనం చేయండి, బెంగ పెట్టుకోవద్దు, ఇట్లా ఏ రీతిగా ఒక తల్లి బిడ్డలకి చెప్తుందో అదే రీతిగా మరి సిలువకి అప్పగింపబడేటువంటి ముందు, మరి తండ్రి వద్దకి చేర్చబడేటువంటి ముందు ఆయన శిష్యులతోటి వాళ్ళ యొక్క మనసుల్ని, వాళ్ళ యొక్క హృదయాల్ని ఆయన ప్రిపేర్ చేస్తున్నట్లుగా అయితే కనుక ఈ మాటల్ని మనం చూస్తాము. 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఎంత చక్కగా దేవుడు మరి ఒక తల్లి తన బిడ్డలతోటి మాట్లాడినట్లుగా అయితే కనుక ఈ మాటలు ఉన్నాయి. ఒకసారి చదువుదాం. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అంటే మనకి ఈజీగా అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అని అంటే కనుక, చాలామంది విదేశాలు వెళ్తున్నారు. కువైట్ అని, మరి సౌదీ అని అటు సైడు వెళుతున్నారు.
లేదా కొంతమంది అమెరికా, లండన్ ఇట్లాగూ మరి ఉద్యోగాల కొరకు కూడాను వెళుతున్నటువంటి క్రమంలో వారు ఏం చెప్తారంటే, నేను ముందుగా అక్కడికి వెళతాను, వెళ్ళిన తర్వాత అక్కడ నేను చక్కగా మరి ఉద్యోగం చేసి మంచిగా డబ్బులు అది సంపాదించి స్థిరపడిన తర్వాత మీ అందరినీ కూడా నేను తీసుకుని వెళతానని ఒక తండ్రి తన బిడ్డలతోటి ఏ రీతిగా చక్కగా చెప్తాడో అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడాను మరి మనతోటి చెప్తున్నారు. ఆనాడు ఆయన శిష్యులతోటి చెప్పడం మాత్రమే కాదు, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన మన కొరకు ఆయన స్థలము సిద్ధపరచ వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కలవరం చెందవలసినటువంటి అవసరత లేదు. మరి నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచి వెళ్ళుచున్నాను. కాబట్టి నేను సిద్ధపరిచిన ఎడల నేనుండేటువంటి స్థలంలో మీరు కూడాను ఉండునట్లు మరలా నేను తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని కూడా తీసుకుని వెళతానని ఎంత చక్కగా ఒక తండ్రి తన కుటుంబంలో ఉన్నటువంటి తన బిడ్డలకి ఏ రీతిగా చెప్తాడో అదే రీతిగా మన పరలోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను మరి ఆయన ఆరోహణమయ్యేటువంటి క్రమంలో మరి తండ్రి యొద్దకు చేర్చబడేటువంటి సమయంలో సిలువకు అప్పగింపబడేటువంటి సమయానికి ముందుగా ఇవన్నీ కూడాను ఆయన శిష్యులతోటి చెప్పి వారి యొక్క హృదయాలని మరి సిద్ధపరుస్తున్నటువంటి వాడిగా అయితే కనుక ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సమయంలో మరి తోమా అయితే కనుక ఒక మాట అడుగుతున్నారు. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడిగా. యేసు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మీరు వెళుతున్నారు బాగానే ఉంది, కానీ మాకు ఆ మార్గం తెలియదు కదా, మేము ఏ రీతిగా రావాలి అని అంటే అందుకు మనం ఈరోజు తీసుకున్నటువంటి వాక్య భాగము మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరును కూడాను తండ్రి యొద్దకు రారు అని. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఏదన్నా ఒక ప్రాంతానికి మనం ఎరగనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే కనుక గూగుల్ మ్యాప్స్ ద్వారా మరి ఆ గమ్యస్థానం ఏ రీతిగా చేర్చబడాలి అనేటువంటి విషయము లొకేషన్ పెట్టుకొని వెళ్ళేటువంటి వారిగా ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం ఆ మధ్యకాలంలో మనం చూసాము, మరి ఒక ఫ్యామిలీ నైట్ టైము ఇలాగూ వాళ్ళు లొకేషన్ పెట్టుకొని వెళుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క గూగుల్ మ్యాప్స్ లొకేషన్ రాంగ్గా చూపించినటువంటి కారణంగా వారు ఆ చీకట్లో మరి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద కాలువలో అయితే కనుక పడిపోయి వారు మరణించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానండి, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు, నేనే మార్గమును. అనేక మంది చెప్పేటువంటి వారు ఉన్నారు. మనకి కనుక ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక స్థలం కనుక మనం వెళ్ళేటువంటి ఆ యొక్క ప్లేస్ తెలియకపోతే వాళ్ళు ఏమంటారు, నాకు తెలుసండి ఆ యొక్క ప్లేస్, మీరు వెళ్ళాలనుకున్నటువంటి ప్లేస్ నాకు తెలుసు, నేను చూపిస్తాను, ఆ మార్గం ఏంటో నాకు తెలుసు, నేను చూపిస్తాను అని అంటారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఏంటి అని అంటే కనుక నేనే మార్గము అని చెప్తున్నారు. ఇంకా వేరే ఎవరు కూడా కాదు, నేను చూపిస్తాను, ఆ మార్గం నాకు తెలుసు అని చెప్పేసి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పట్లేదు, కానీ నేనే మార్గాన్ని అని అయితే కనుక డైరెక్ట్గా ఆయన చెప్తున్నారు. హల్లెలూయా. మరి కొన్ని ప్లేసెస్కి, మనకి తెలియనటువంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే అనేకమైనటువంటి రూట్స్ ఉంటాయి. మరి హైవే మీద నుండి వెళ్ళొచ్చు, లేదంటే కనుక మరి సైడ్ ఉన్నటువంటి రోడ్స్లో నుండి వెళ్ళచ్చు, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ మీద నుండి వెళ్ళచ్చు, లేదంటే కనుక మరి ఒక కొండ ప్రాంతం నుండి అట్లా రకరకాలుగా వెళ్ళడానికి ఒక గమ్యస్థానం వెళ్ళడానికి ఉంటాయి. కానీ దేవుడు ఇక్కడ చెబుతున్నది ఏంటంటే కనుక నేనే మార్గము అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా ఆయన అయితే కనుక ఆయన చెప్తున్నాడండి. హల్లెలూయా. నేనే మార్గము.
ఈ లోకంలో చాలామంది అనుకుంటారు ఏంటంటే, మేము ఖచ్చితంగా స్వర్గం వెళ్ళాలి, లేదంటే కనుక పరలోకం చేర్చబడాలి అని చెప్పి మరి అనేక మంది ద్వారా మోసపోయినటువంటి వారుగా కూడాను ఉన్నారు. అనేక మంది దగ్గరికి వెళ్ళి మరి మీరు అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుని వారిని మోసం చేసినటువంటి వారుగా కూడా ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అటువంటి వారు ఎవరు కాదు, నేనే క్లియర్గా అక్కడ డిక్లేర్ చేస్తున్నారు, ఆయన ప్రొక్లైమ్ చేసుకుంటున్నారు, ప్రకటించుకుంటున్నారు. నేనే మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నేను దారి చూపిస్తా అని చెప్పేసి అనలేదు, ఆయన నేనే దారి అని చెప్పేసి అయితే కనుక ఆయన చెబుతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మానవుడు మరి ఆది కాండంలో మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి పొరపాటును బట్టి మరి దేవుణ్ణి చేరుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలోనికి అయితే కనుక వెళ్ళిపోయాడు. మార్గం ఎటో తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. ఆ యొక్క ఏదైనా వనంలో ప్రతి దినము కూడాను మరి దేవుడు చల్లపాటి వేళ వారితోటి చక్కగా సంభాషించేవాడు, చక్కగా వారితోటి గడిపేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకి వ్యతిరేకంగా వారు సర్పం చెప్పినటువంటి మాటలకి మరి వారు లోబడినటువంటి వారిగా ఉన్నారు, ఆ కాలం నుండి అప్పటి నుండి దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు. దేవుడు ఆ యొక్క ఆ యొక్క ఏదైనా వనము నుండి వారిని వెళ్ళగొట్టినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతకి వారు పాత్రులైనటువంటి వారుగా ఉన్నారు. మరి దేవుడు వారిని శపించినటువంటి వాడిగా ఉన్నారు. హల్లెలూయా. అప్పటి నుండి కూడాను సకల మానవ జాతి మీద కూడాను ఆ పాపం ఏలుబడి అవుతూనే ఉన్నది. మానవుడు చేయనటువంటి ప్రయత్నం అంటూ కూడా లేదు. మానవుడు చేయనటువంటి ప్రయత్నం అంటూ లేదు. దేవుని యొద్దకు ఏ రీతిగా చేరాలని చెప్పేసి మేకల్ని గొర్రెల్ని పశువుల్ని అనేక రకాలైనటువంటి జంతువుల్ని బలి అర్పణగా సమర్పిస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. మరి అతి పరిశుద్ధ స్థలానికి ఒక పెద్ద మరి తెర అయితే కనుక ఉంటుంది. ఆ యొక్క తెర లోపల మరి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి సర్వమానవాళి పాపముల నిమిత్తం అన్నమాట మరి ఆయన ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షింప చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని నిబంధన మందసం మీద ఉన్నటువంటి ఆ యొక్క కరుణాపీఠము మీదకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చేది. ఏ ఒక్కరు కూడాను ఆ యొక్క తెర దాటి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అయితే కనుక వీల్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఈ భూమి మీదకి నరావతారిగా ఆయన వచ్చారో, ఆయన ఆ యొక్క పశువులు ఏ రీతిగా పాలెం వెలుపల వధించబడ్డాయో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మనందరి పాపముల నిమిత్తమై ఒక బలి పశువుగా ఆయన ఎప్పుడైతే ఆ యొక్క శిలువ మీద ఆయన యాగము చేయబడ్డాడో, శిలువ మీద వధించబడ్డాడో, అప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి అడ్డుతొర పైనుండి క్రిందకి రెండుగా అయితే కనుక చీలిపోయినట్లుగా మనం అయితే కనుక లేఖనంలో చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అప్పటి వరకు కూడా ఒక అడ్డు తెర ఉన్నది. ఏ ఒక్కరూ కూడా దేవుణ్ణి చేరడానికి, గమ్యం చేర్చబడడానికి తప్పిపోయినటువంటి ఈ యొక్క మానవుడు దేవుని యొక్క మార్గంలో వెళ్ళడానికి ఆ యొక్క మార్గం ఏంటనేది తెలియక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్క ప్రయత్నము కూడాను అది దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క మార్గంలో తండ్రిని చేర్చుకోబడేటువంటి మార్గంగా అయితే గనక లేదు. మరి తప్పిపోయినటువంటి కుమారుడిని వెదుక్కుంటూ వచ్చినట్లుగా దేవుడు తన ఏకైక కుమారుడిని మరలా కనికరపడి మానవుని మీద కనికరపడి మరలా మొదటి ఆదాము చేసినటువంటి పొరపాటుని సరిచేయు నిమిత్తము కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ చెట్టు ఫలాలు తినడం ద్వారా తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడో, మరి అదే చెట్టు మ్రాను మీద సిలువ వేయడం ద్వారా, సిలువ మ్రాను మీద మరణించడం ద్వారాను
ఆ యొక్క మార్గాన్ని అయితే కనుక ఆయన ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మరి ఈ రీతిగా రాయబడి ఉంటుంది. 90వ కీర్తన 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే రీతిగా మరి ఆయనే మనకి నివాస స్థలముగా ఉన్నాడు. 3వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. హల్లెలూయా. ఇది దేవుడు ఎప్పుడైతే శిలువ యాగం చేశాడో మనందరికీ కూడాను ఆ యొక్క ఫ్రీడమ్ అయితే కనుక దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాము. క్రీస్తు శిలువ వేయడం ద్వారా ఆ యొక్క మార్గంలో ప్రయాణించడానికి మనం స్వాతంత్రత కలిగినటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే రాకపోయి ఉన్నట్లయితే గనక ఆ మార్గం ఏంటనేది మనం తెలుసుకోలేకపోయేవాళ్ళం. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ భూలోకానికి రాకపోయి ఉన్నట్లయితే గనక మనకి గమ్యం ఏంటనేది మనం తెలుసుకోలేకపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఏ రీతిగా జీవించాలి, ఏ విధమైనటువంటి మార్గంలో ప్రయాణించాలి అనేటువంటి విషయాన్ని అయితే కనుక ఆయన మనకి తెలియజేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మరి పాత నిబంధన గ్రంథంలో ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ కూడాను క్రొత్త నిబంధనలో ఆయన మరి ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించి మరలా నూతన నిబంధనలో 2 ఆజ్ఞలకి పరిమితం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతోటి సత్యముతోటి మనం ఆయన ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నాడు. నేనే మార్గము ఎరుగక తప్పిపోయినటువంటి వారముగా ఉన్నాము. మార్గము ఎరుగక తొట్టిల్లిపోయినటువంటి వారముగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు కూడా చూసుకున్నట్లయితే 400 సంవత్సరాలు నరుడికి దేవునికి మాటలు లేనటువంటి సైలెంట్ ఇయర్స్గా ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుని నుండి ఒక్క వాక్కు కూడా లేదు. మరి దేవునికి నరులకి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే మరి ఏదైనా వనములో అయితే గనక దేవునికి నరులకి ఉన్నటువంటి సంబంధం తెగిపోయినదో, మరలా ఆ ఏదైనా వనములో చేయబడినటువంటి ఆ యొక్క చెట్టు ఫలాలు అయితే కనుక తినడం ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నాడో, ఆ యొక్క చెట్టు శిలువ రాను మీద మరణించడం ద్వారా మరలా మనకి సంధి అయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కుదిర్చారు మధ్యవర్తిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్గంలో మనం నడిచేటువంటి వారముగా ఉండాలి. ఆయన మార్గాన్ని మనం అనుసరించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఒక మాట అయితే కనుక రాసి మరి దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. మరి ఇరుకు మార్గము జీవానికి దారి చూపిస్తుంది. విశాలమైనటువంటి మార్గము, లోకంలో అనేక మంది ఆ యొక్క విశాలమైనటువంటి మార్గాన్ని కోరుకునేటువంటి వారుగా ఉంటారు. కానీ ఇరుకు మార్గము ఎక్కడికి తీసుకువెళుతుందండి? జీవానికి తీసుకుని వెళుతుంది. కాబట్టి 2 మార్గాలు దేవుడు నీ ఎదుట ఉంచాడు. జీవమా, మరణమా, శాపమా, ఆశీర్వాదమా, 2 కూడా నీ ఎదుటే ఉంచుతున్నాడు. ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలి అనేటువంటిది కూడాను నీకే దేవుడైతే గనక వదిలేసినటువంటి వాడిగా ఉన్నాడు.
హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ మార్గాన్ని నీవు ఎంచుకుంటావు అనేది నీవే నిర్ణయించుకోమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. రెండోది ఏంటంటే నేనే మార్గము సత్యము అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఏంటండి? సత్యము. సత్యాన్ని ప్రతిష్ఠింప చేయడానికి ఆయన వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అపవాది ఏ రీతిగా స్వభావం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే తెలియజేయబడుతుంది. మీరు మీ తండ్రి యగు అపవాది అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి నా సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నారు. మరి అపవాది యొక్క స్వభావం ఏంటని దేవుడు తెలియజేస్తున్నాడండి. అబద్ధాలు మాట్లాడేటువంటి స్వభావం. అపవాది యొక్క స్వభావం ఏంటండి? అబద్ధాలు మాట్లాడేటువంటి స్వభావము. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడిన దీన్ని బట్టి చెప్పండి, మీరు అబద్ధమాడుతున్నారా? అబద్ధమాడుతుంటే ఎవరు మీకు తండ్రి అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ నోటమ్మటే అబద్ధాలు వస్తున్నాయి, మీ నోటమ్మటే మరి లోక సంబంధమైనటువంటి మాటలు వస్తున్నాయి అని అంటే కనుక మీ తండ్రి ఎవరు అనేటువంటి విషయాన్ని మరి మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తను ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. మరి మోషే సీనాయి పర్వతం మీదకి 40 దినాలు దేవునితో కూడా మరి ఆయన సహవాసం చేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో మరి 10 ఆజ్ఞలు మరి దేవుడు మోషేకి ఇచ్చు నిమిత్తము ఆయన సీనాయి పర్వతం మీదకి పిలిచినటువంటి క్రమంలో మరి కింద ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారండి అహరోనుతోటి, ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి దేవుడు మరి దేవా అని చెప్పేసి మరి వారి చెవుల నుండి తయారు చేయబడినటువంటి బంగారపు దూడకి మ్రొక్కుతున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 400 సంవత్సరాలు బానిస బ్రతికి మరి ఎంతగానో దేవుడికి మొరపెట్టినటువంటి సమయంలో వారి మొరలను ఆలకించి నేను ఉన్నవాడను అనువాడను అని ఆయన వారితోటి మాట్లాడి వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి నాయకుడిని నియమించి వారు దాహమన్నప్పుడు బండ ద్వారా వారికి నీళ్ళు ఇచ్చి తర్వాత వారు ఆహారం అన్నప్పుడు దేవదూతలు తినేటువంటి ఆహారం ఆయన కురిపించి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఇంత కాపుదల ఇంత భద్రత దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి క్రమంలో వారు ఏం చేస్తున్నారండి? వారిని నడిపించినటువంటి దేవుణ్ణి మరచిపోయి ఒక దూడని తయారు చేసుకొని మరి ఐగుప్తు నుండి మమ్మల్ని మరి విడిపించినటువంటి దేవా, ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి దేవా అని చెప్పేసి ఆ దూడకి సృష్టాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు. సృష్టికర్తను మర్చిపోయినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా మరి ఈ దినము నేను అటువంటి సృష్టాన్ని నేనేం తయారు చేసుకోలేదు, నా లైఫ్లో అటువంటి సృష్టం ఏమీ లేదు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నట్లయితే కనుక దేవునికంటే అధికముగా దేవునికంటే మరి అత్యధికముగా నువ్వు హృదయంలో ఎవరినైతే ప్రేమిస్తున్నావో దేన్నైతే కోరుకుంటున్నావో అదే ఒక విగ్రహము అనేటువంటి విషయాన్ని అయితే నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకి ఇవ్వవలసినటువంటి ప్రయారిటీని నువ్వు పక్కన పెట్టి నువ్వు ఇంకా ఏదేదో విషయంలో నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావు అంటే, ఫస్ట్గా నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే కనుక నువ్వు ఎవరిని ఒక విగ్రహముగా తయారు చేసుకున్నావు అనేటువంటి విషయాన్ని మరి నిన్ను నువ్వే ప్రశ్నించుకోమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి సత్యం అంటే ఏంటి అని చెప్పేసి మన మైండ్లో ఒక క్వశ్చన్ రావచ్చు. కీర్తనలో
కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన 160వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధుల నీవు నిత్యము నిలుచును. హల్లెలూయా. సత్యము ఏమిటి? సత్యం ఏంటి? ఇప్పుడు ఒక డూప్లికేట్ ఉందండి, ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. మనకి డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ డూప్లికేట్ని తీసుకుని వచ్చి ఈ యొక్క ఒరిజినల్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు వాటిలో ఉండే ఏమేమి వేరియేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అయితే కనుక తెలియజేస్తుంది. అదే రీతిగా ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, నీ వాక్య సారాంశము సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి కాలంలో అనేక రకాలైనటువంటి బోధల్ని మనం వింటూ ఉన్నాము. అనేక రకాలైనటువంటి మనకి ప్రశ్నలు మన మదిలో తలెత్తవచ్చు. అటువంటి సమయంలో నువ్వు ఎవరెవరి దగ్గరికో పరుగులు పెడుతూ ఎవరెవరినో నువ్వు అడగవలసినటువంటి అవసరత లేదు. టెక్స్ట్ బుక్ ఉన్నదండి మన దగ్గర. టెక్స్ట్ బుక్ ఏంటంటే కనుక దేవుని యొక్క ఆలోచనల ద్వారా వ్రాయబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రామాణికంగా నువ్వు తీసుకొని నీ మైండ్లో ఏవైతే క్వశ్చన్లు వచ్చినాయో అవి ప్రక్కన పెట్టి చూసుకున్నట్లయితే కనుక అవి కరెక్టా కాదా అనేటువంటి విషయం అయితే కనుక తెలియజేయబడుతుంది. హల్లెలూయా. అందుకొరకే మనం ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే కనుక నీవు కన్ఫ్యూజన్లో పడేటువంటి అవకాశం అయితే కనుక లేదు. ఎందుకంటే కనుక అపవాది దొంగ, అబద్ధకుడు, నరహంతకుడు, వాడెప్పుడు కూడాను అబద్ధానికి జనకుడుగా ఉన్నాడు. నిన్నెప్పుడు కూడాను ప్రలోభ పెడుతూనే ఉంటాడు. ఏదైనా మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనంటే కనుక ఇంట్లో ఏదైనా ఒక టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉన్నావు, మరి సండే టైంలో, ఆ టైంలో దేవుని ఆత్మ నీలో ప్రేరేపిస్తుంది, టైం అయిపోతుంది, దేవుని మందిరానికి వెళ్ళు అని ప్రేరేపిస్తుంటే ఈ యొక్క మరి అపవాదిని చెవులో ఏం చెప్తాడు? ఏం పర్వాలేదులే, ఇంకా పాటలు పాడుతూనే ఉంటారు, ఇంకా వాక్యం కూడా స్టార్ట్ చేయరు, వాక్యం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళొచ్చులేని అపవాదిని చెవులో చెప్తూ ఉంటారు. ఎన్నిసార్లు నీ యొక్క హృదయంలో నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మాటకి నీవు చెవియొగ్గావు, లేదా మరి అపవాది యొక్క మాటలకి నీవు చెవియొగ్గావు? నిన్ను నీవే పరిశీలన చేసుకోమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో చూసుకున్నట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. నిలిచి ఉండాలండి. ఎవరైతే యేసులో నిలిచి ఉంటారో, ఆయన చెప్తున్నారు కదా, నేనే సత్యమని. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సువార్త ప్రకటించే నిమిత్తం వెళుతున్నటువంటి క్రమంలో అనేక మంది వెంబడించేటువంటి వారుగా ఉండేవారు. కొంతమంది ఏంటంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు అని పిలువబడేటువంటి వారు ఆయనలో మాట్లాడేటువంటి మాటల్లో ఏమైనా దోషం కనిపెడదాము, ఆయన బ్లేమ్ చేద్దాం అన్నట్లుగా ఆయన ఫాలో అయ్యేవాళ్ళు. కొంతమంది ఆయన పెట్టేటువంటి భోజనం కొరకు వెంబడించేవారు. కొంతమంది ఆయన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలని మరి వెంబడించేటువంటి వారుగా ఉండేవాళ్ళు. కొంతమంది ఏంటంటే కనుక మరి ఆ యొక్క ఇస్కరియోతు యూదా చూసుకున్నట్లయితే కనుక డబ్బు కోసము వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక మంది ఫాలో అయినటువంటి వారుగా ఉన్నారు. కానీ లాస్ట్గా చూసుకున్నట్లయితే కనుక, ఫిల్టర్ చేసుకున్నట్లయితే కనుక ఎంతమంది నిల్చున్నారండి? 12 మంది శిష్యులు మాత్రమే. 12 మంది శిష్యులు మాత్రమే. హల్లెలూయా. ఆ 12 మంది శిష్యులు కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేస్తున్నటువంటి క్రమంలో ఒక యోహాను తప్పించి మిగతా వారందరూ కూడాను వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు మరలా ఆ యొక్క తీవ్ర సముద్రం దగ్గర మరలా వాళ్ళు చేపలు పడుతున్నటువంటి క్రమంలో దేవుడు మరలా వారిని పిలుచుకున్నాడు. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించినప్పుడు మరి పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువులో వారు నిలిచినటువంటి వారుగా ఉన్నారు. ఆ తర్వాత ఏ పిరికివారుగా అయితే కనుక పిలువబడ్డారో వారే అద్భుతమైనటువంటి మరి వాక్య పరిచర్య చేసినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఒక పేతురు క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధానాలను గురించి ప్రకటిస్తున్నప్పుడు మొట్టమొదటగా
మొట్టమొదటగా 3,000 మంది, ఆ తర్వాత 5,000 మందితోటి ఆదిమ సంఘ పునాదులు పేతురు ద్వారా నిర్మించబడ్డాయి. హల్లెలూయా! ఈ 12 మంది కూడాను యేసుక్రీస్తుతో నిలిచినటువంటి వారుగా ఉన్నారు. ఇస్కరియోతు యూదా తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితోటి ఉన్నప్పటికీ కూడాను తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ మిగిలినటువంటి వారు క్రీస్తుతో కూడా నిలిచినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి వారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్ఠులుగా, అపోస్తులుగా పిలువబడుతున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ప్రతి దినము ఎప్పుడైతే గనక నువ్వు చదవడం ఆరంభిస్తావో, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము కూడాను ఎప్పుడైతే నువ్వు ధ్యానించడం ఆరంభిస్తావో, అంతకుముందు వరకు నీ యొక్క మైండ్లో వచ్చినటువంటి ఆలోచనలు అన్నీ కూడా లోక సంబంధమైనవి రకరకాలుగా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవడం, ధ్యానించడం ఆరంభిస్తావో అప్పుడు ఫిల్టరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలాగ నేను ఆలోచించడం కరెక్ట్ కాదు కదా, ఇలా నేను చెయ్యకూడదు కదా, ఇలా నేను ఉండకూడదు కదా, ఇలా నేను మాట్లాడకూడదు కదా. సత్యం వైపు ఆ యొక్క వాక్యము నిన్ను నడిపిస్తుంది. సత్యములో నిన్ను ప్రతిష్ఠ చేస్తుంది, నిలిచి ఉండేటట్లుగా చేస్తుంది ఆ వాక్యము. హల్లెలూయా! అందుకొరకు మనం ప్రతి దినము కూడాను పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదము. హల్లెలూయా! హల్లెలూయా! ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటండి? ఆయన కొట్టిన వారిని, దూషించిన వారిని, ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దినటువంటి వారిని, గడ్డం పెరికి వేసినటువంటి వారిని, ఉమ్మి వేసినటువంటి వారిని గురించి ఏం మాట్లాడుతున్నారండి? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు అని వారి మీద ఆయన కనికరం చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. వారిని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి సత్యము కలిగి ఉండడం అనంటే ఏంటంటే కనుక ప్రేమ కలిగి ఉండాలి. సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండాలి అనంటే కనుక క్రీస్తును మనం ధరించుకునేటువంటి వారంగా ఉండాలి. క్రీస్తుని ధరించుకోవడం అనంటే కనుక క్రీస్తు చూపించినటువంటి ప్రేమ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, దయాగుణం కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలండి? క్రీస్తు యొక్క లక్షణాలు. ఈ యొక్క క్రీస్తు యొక్క లక్షణాలను కనుక మనం కలిగి ఉన్నట్లయితే సత్యములో నిలిచినటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా! హల్లెలూయా! అదే రీతిగా మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చించుచున్నాడు. ఆయన యొక్క ఆశ ఏంటి అనంటే కనుక మనుషులందరూ కూడాను రక్షణ పొందాలి, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగి ఉండాలి, ఆయనలో రక్షింపబడినటువంటి వారిగా ఉండాలి, సత్యమును గురించినటువంటి అనుభవాన్ని వారు తెలుసుకున్నటువంటి వారిగా ఉండాలని ఆయన మన పట్ల ఆశిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మన పట్ల కోరుకుంటున్నటువంటి వాడిగా ఉన్నాడు. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ప్రథమ ఫలముగా అని కూర్చబడి ఉన్నది ఏర్పరచుకొనను గనుక మేము మిమ్మును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా! ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ తెలియజేసినటువంటి మాటలు, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దేని కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంటండి? పరిశుద్ధాత్మ వలన మనం పరిశుద్ధపరచడం
పరచబడు నిమిత్తము, సత్యాన్ని నమ్మే నిమిత్తము, రక్షణ పొందే నిమిత్తము ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడాను దేవునికి మనం మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా అయితే గనక ఉండాలి. హల్లెలూయా. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరైతే సత్యమును అనుసరింపక సత్యమును వెంబడింపక ఉంటారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడని తెలియజేస్తున్నాడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై, సత్యాన్ని నమ్మకుండా దుర్నీతిని వెంబడించేటువంటి వారందరినీ కూడాను దేవుడు శిక్షావిధి కలుగుటగా ఏం చేస్తున్నాడంటండి, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయనే సత్యం అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. ఆయన వాక్య సారాంశమే సత్యం అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ప్రతిదినము ధ్యానించేటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఎంతమందిని మార్చింది అనంటే కనుక, ఎంతోమంది దొంగల్ని మరి సేవకులుగా మార్చింది, ఎంతోమంది మరి హంతకుల్ని మార్చింది, ఎంతోమంది మరి దుర్వ్యసనాలు కలిగినటువంటి వారిని చక్కటి మార్గంలో నడిపించింది, ఎంతోమంది మరి లోకానికి లేదంటే కనుక వారి తల్లిదండ్రులకే పనికిరారు అన్నటువంటి వ్యక్తులను కూడాను ప్రయోజకులుగా మార్చింది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోనే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక దావీదు తన తండ్రికి పనికిరానటువంటి వాడిగా ఉన్నాడు. సమూయేలు అనేటువంటి ప్రవక్త అభిషేకించడానికి వచ్చినప్పుడు ఈ యొక్క దావీదుని చూపించలేదు యెషై తన తండ్రి. కానీ దావీదు ఎప్పుడైతే లోపలికి అడుగు పెడుతూ ఉన్నాడో దేవుని ఆత్మ ఈ యొక్క సమూయేలును ప్రేరేపించింది. దేవుడు ప్రేరేపించిన మేరకు దావీదుని సమూయేలు అభిషేకించినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఒక యేసేపు తన అన్నల దృష్టిలో పనికిరానటువంటి వాడిగా ఉన్నాడు, అమ్మివేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ మరి దేవుని పట్ల తనకు కలిగినటువంటి విధేయత, విశ్వాసాన్ని బట్టి, మరి పరిశుద్ధతని కాపాడుకున్నటువంటి విధానాన్ని బట్టి ఒక యేసేపుని ఘనమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఎందుకొరకు అనంటే గనక ఈ భక్తుల జీవితాలు మనుషుల దృష్టిలో తృణీకరింపబడినటువంటి జీవితాలుగా ఉన్నప్పటికీ కూడాను వారు సత్యమును అనుసరించినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి వారికి ఆ ఘనత దక్కింది. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే కనుక జీవము, నేనే జీవము అని చెప్పేసి దేవుడైతే కనుక తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలోనే జీవం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారిలోనే జీవం ఉన్నది. ఆ జీవము ఏ రీతిగా ఉన్నదంటే మనుషులకి వెలుగుగా ఉన్నది అని చెప్పేసి అయితే కనుక తెలియజేస్తున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటతో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి మనుషుడైనటువంటి ఆదాములో ఉన్నటువంటి ఆత్మ ఎవరిదండి? అది దేవుడు మరి నేల మంటితోటి నరుణ్ణి నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదినప్పుడు ఆ యొక్క జీవాత్మగా ఆ యొక్క నరుడు మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆయనతో చెప్పాను. ఈ సందర్భం ఎక్కడదనంటే కనుక సమరయ స్త్రీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నేనిచ్చు కనుక జీవ జలాల్ని నీవు గనక తీసుకున్నట్లయితే గనక నీకు ఎప్పటికీ కూడా నువ్వు దాహం అయితే గనక ఉండదు అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క సమరయ స్త్రీ అడుగుతుంది, అయ్యా ఆ యొక్క జీవజలం ఏదో నాకు ఇవ్వయ్యా, మరి పద్దాక నేను ప్రతిసారి ఈ యొక్క బావి వద్దకు రాకుండా నాకు ఆ యొక్క నీళ్ళు అయితే కనుక ఇవ్వయ్యా అని చెప్పేసి అయితే కనుక ఆ యొక్క సమరయ స్త్రీ అడుగుతుంది.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్న, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలం ఇచ్చినని ఆమెతో చెప్పిన. అప్పటి వరకు కూడాను ఆ యొక్క సమరయ స్త్రీకి ఈయన ఎవరో తెలియదు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ఆయన మెస్సీయగా తను తాను ప్రత్యక్షపరచుకుంది, పరిచయం చేసుకున్నది ఎవరికేనంటే గనక మరి అందరి మనుషుల ద్వారా తృణీకరింపబడినటువంటి ఒక సమరయ స్త్రీ యొద్ద ఆయన తనను తాను పరిచయం చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఆ తర్వాత యోహాను సువార్త 4:14 చూసుకున్నట్లయితే దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా తప్పికొండు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నేను ఇచ్చేటువంటి నీళ్లను కనుక నువ్వు తాగినట్లయితే ఎప్పుడు కూడా నువ్వు దప్పిక అనేటువంటి మాట అయితే నువ్వు మాట్లాడవు, నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సూసైడ్స్ ఎవరు తక్కువ సూసైడ్స్ ఏ కేటగిరీలో ఉన్నారనంటే గనక, ఎవరైతే గనక ఈ యొక్క బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉన్నారో ఆ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి పీపుల్ సూసైడ్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయని ఒక సర్వేలో అయితే కనుక తెలియజేయడం జరిగింది. అవునండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకున్నటువంటి వారు, నిత్య జీవం ఉన్నదని ఇటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎవరు కూడాను బలవన్ మరణానికైతే గనక పాల్పడరండి. ఎందుకొరకు అనంటే గనక అటు రీతిగా మరి బల్వన్ మరణం పొందుకున్నట్లయితే కనుక పరలోక రాజ్యంలో ప్రవేశం లేదనేటువంటి విషయం అయితే కనుక వారికి తెలుసు. అందుకొరకే క్రైస్తవుల్లో అటువంటి తొందరపాటు పనులైతే కనుక జరిగించరు అనేటువంటి ఒక సర్వేలో అయితే కనుక వెల్లడి చేయడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే యోహాను సువార్త 3:16 కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉంటారో, క్రీస్తు మార్గంలో నడిచేటువంటి వారుగా ఉంటారో, క్రీస్తుని వారి జీవితాల్లో మరి ఆహ్వానించేటువంటి వారిగా ఉంటారో, వారి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడండి. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6:23 ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. పాపం చేసేటువంటి ప్రతి వారు కూడాను ఎక్కడికంటే వెళ్ళేది? నరకాగ్ని గుండానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపం ద్వారా వచ్చేటువంటి జీతం ఏంటంటే మరణం. ఆ యొక్క మరణమే మరి ఆదిమ మరి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము ఆ యొక్క మరణాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ యొక్క శాపమే నరులందరి మీద కూడా ఏలుబడి అవుతున్నది. హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక దేవుడు ఏ చెట్టు ఫలాలనైతే కనుక తినవద్దని చెప్పి ఆ యొక్క ఆదాముకి అవ్వమ్మకి తెలియజేశాడో అదే చెట్టు ఫలాలు తినడం ద్వారా వారు శాపము కొని తెచ్చుకున్నటువంటి వారిగా ఉన్నారు. మరి ఆజ్ఞాతిక్రమమే పాపం ద్వారా వచ్చేటువంటిది ఏంటంటే జీతము మరణం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి మానవుడు కూడాను భయపడేది, ప్రతి మానవుడు కూడాను మరి నిరాశలోకి వెళ్ళిపోయేది ఎక్కడ అనంటే కనుక ఆ యొక్క మరణం దగ్గరే అండి. మానవుని యొక్క విజ్ఞానం ఎంతగా పెరిగిపోయింది అనంటే కనుక అన్ని గ్రహాల్లో కూడా మరి వెళ్ళగలిగినటువంటి గొప్ప జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నాడు. కానీ మరణము నుండి తప్పించుట ఎవ్వరి వశము కూడా కావడం లేదు.
ఆ యొక్క విజ్ఞానాన్ని అయితే కనుక ఇంతవరకు మానవుడు కనుగొనలేదు. కానీ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు కనుగొన్నారండి. ప్రతి మానవుడు ఎక్కడైతే ఓడిపోతూ ఉన్నాడో అక్కడ నుండే ఆయన మరి ఒక న్యూ వే అయితే కనుక స్టార్ట్ చేశాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణానికి సవాలు విసిరి 3వ దినాన మృత్యుంజయుడిగా, పునరుద్ధాన శక్తితోటి, పునరుద్ధాన బలముతోటి మరి విజయము పొందుకొని ఆయన మృత్యుంజయుడిగా లేచినటువంటి వాడిగా ఉన్నాడు. పునరుద్ధాన శక్తిని, బలాన్ని మనకి కూడా ఇస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక వ్యక్తి ఒక గ్రామంలోనికి వెళుతున్నాడు. గ్రామంలోనికి వెళ్ళాలి అని అంటే కనుక ఒక చిన్న కాలువ ఉన్నది, ఆ కాలువ దాటి వెళ్ళాలి. అయితే ఆ వెనకాల కొంతమంది ఉన్నారు. అవతల గ్రామంలోనికి వెళ్ళడానికి చాలా భయపడిపోతున్నారు. అమ్మో, ఆ కాలువలో ఏమైనా ముసళ్ళు ఉన్నాయేమో, ఏమైనా మరి హాని జరుగుతుందేమో, లోతున్నదేమో, ఈ రీతిగా భయపడిపోతూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఆ గ్రామంలో నివసించేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, మరి ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి ఆ కాలువ ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి క్రమంలో కొత్తగా వచ్చినటువంటి ఆ గ్రామంలోనికి వెళదామని వచ్చినటువంటి ఈ వ్యక్తులకి చాలా ధైర్యం వచ్చేసింది. అప్పటి వరకు కూడా చాలా భయపడుతూ ఉన్నారు. అమ్మో, ఆ కాలువ ఎలా దాటాలి, లోతున్నదేమో, మునిగిపోతామేమో, ఇన్ని రకాలైనటువంటి భయాలు వారిలో ఉన్నాయి. కానీ ఆ యొక్క గ్రామం వాసి అయినటువంటి ఆ వ్యక్తి మొట్టమొదటగా ఆ యొక్క కాలువని దాటేసి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయినప్పుడు వీరిలో ఒక ధైర్యం వచ్చేసింది. మేము కూడా నడవగలము, మేము కూడా వెళతామని చెప్పేసి వారు కూడా చాలా ఈజీగా ఆ యొక్క కాలువని దాటుకుని అవతలకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను, ప్రతి మానవుడు కూడాను ఏ మరణం దగ్గర అయితే కనుక భయపడుతూ ఉన్నాడో, ఏ మరణానికి లోబడిపోతూ ఉన్నారో ఆ మరణాన్ని జయించాడు. ఆ మరణాన్ని జయించి మరణపు కోరల్ని ఆయన విరిచివేసి ఆయన మనకి ఒక మార్గాన్ని చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కనుక ఆయన వేసినటువంటి ఆ యొక్క బాటలో అడుగులు వేసుకుంటూ మనం వెళ్ళిపోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళినట్లయితే నిశ్చయముగా మనం ఎక్కడైతే ఎవరినైతే గనక మనం పోగొట్టుకున్నామో, సహవాసాన్ని పోగొట్టుకున్నామో, ఆ యొక్క సహవాసాన్ని మనం మరలా పొందుకునేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. గలతీలకు రాసినటువంటి పత్రిక 2:20 కనుక మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంతో చక్కటి మాట మాట్లాడుతున్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఈ మాటలు పలకగలుగుతున్నాడంటే ఎంత ధైర్యం కావాలండి. అంటే ఖచ్చితంగా క్రీస్తుని పోలి నడుచుకుంటే తప్ప ఇటువంటి మాటలు మాట్లాడగలిగేటువంటి శక్తిని, ధైర్యాన్ని అయితే కనుక ఎవరూ కూడా కలిగి ఉండలేమండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అటువంటి మార్గంలో ఆయన నడిచాడు కాబట్టి ఈ మాటలు ఆయన మాట్లాడగలుగుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి విషయాలను నేను త్యజించి ఉన్నాను, క్రీస్తే నాలో నిలిచి ఉన్నాడు. జీవించేది ఆయనే, నేను కాదు. జీవించేది నేను కాదు, ఆయనే నాలో జీవిస్తున్నాడు. కాబట్టి నేను శరీరం అందు జీవిస్తున్నా లేదా ఈ యొక్క జీవితాన్ని బట్టి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి విశ్వాసాన్ని నీవు కూడా కలిగి ఉండగలవా? ఇటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉన్నట్లయితే కనుక నిశ్చయముగా ఆయన మార్గంలో అడుగులు వేసుకుంటూ ఆయన ఒక వే చూపించాడు కదండి మనకి. ఆయన మరి ఈ యొక్క భూలోకం మీద నడయాడినటువంటి 33.5 సంవత్సరాలు ఏ రీతిగా మరి ఆయన మార్గంలో వెళ్ళాలనేటువంటి విషయాన్ని అయితే కనుక ఆయన మనకి తెలియజేశాడు. మరి అవన్నీ కూడాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొండ మీద చెప్పినటువంటి ధన్యతల్లో అయితే కనుక మనం చూస్తాం. అనేక విషయాలు అయితే కనుక ఆయన మరి ఉన్నటువంటి నిత్యజీవ రాజ్యంలో చేర్చబడాలంటే ఏ రీతిగా ఉండాలనేటువంటి అనేక విషయాలు అయితే కనుక ఆయన తెలియజేశాడు. అవన్నీ కూడాను మన లైఫ్కి మనం అప్లై చేసుకున్నట్లయితే కనుక, అప్లై చేసుకొని ఆయన మార్గంలో మనం నడిచేటువంటి వారముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకానొక దినము నిత్య జీవ రాజ్యమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్య పట్టణంలో మనము కూడా చేర్చబడేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి లవోదికీయ సంఘముతోటి దేవుడైతే గనక ఒక మాట మాట్లాడతారండి. నేను జయించి నా తండ్రితో కూడాను, నా తండ్రి కుడి పార్శ్వమున ఏ రీతిగా నేను ఆసీనుడై ఉన్నానో, మరి నన్ను పోలి మీరు కూడా నడుచుకున్నట్లయితే కనుక నా సింహాసనమందు నేను కూర్చోండనిచ్చేదనని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చూపించినటువంటి నేనే మార్గం అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన మార్గంలో మనం నడిచేటువంటి వారముగా ఉందాము. సత్యము అనేది ఆయన వాక్యమే సత్యమని లేఖనం తెలియజేస్తుంది. సత్యములో మనం ప్రతిష్ఠ చేయబడినటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. మూడవది, నేనే జీవము, ఎటర్నల్ లైఫ్ మనం పొందుకోవాలి అనంటే కనుక నిశ్చయముగా ఆయన మార్గాల్ని మనం అనుసరించేటువంటి వారముగా ఉండాలి. సత్యములో ప్రతిష్ఠ చేయబడినటువంటి వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే నిత్య జీవ రాజ్యంలో మనము సదాకాలము నిలిచి ఉండేటువంటి వారముగా ఉంటాము. మరి అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మీరు మాట్లాడుతున్నారయ్యా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుకు చేరడు అని. అవునయ్యా, ఈ లోకంలో తండ్రి ప్రభా ఎన్నెన్నో మార్గాలు తండ్రి అయ్యా, సృష్టికర్త అయినటువంటి నిన్ను విడిచిపెట్టి సృష్టమును తండ్రి ప్రభా అయ్యా ఎంతగానో తండ్రి ప్రభా అయ్యా ప్రేమిస్తున్నటువంటి వారు ఉన్నారయ్యా నాయన. నా తండ్రి అట్టి వారి కండ్లను మీరు తెరవజేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రమయ్య. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తుతులు స్తోత్రములయ్య, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా, మీ మార్గాలని తండ్రి మేము కనుగొనేటువంటి వారముగా ఉండుట కృప చూపించండి. మీ మార్గాల్లో నడుచుకున్నటువంటి వారముగా ఉండుట కృప చూపించండి అయ్యా. సత్యములో ప్రతిష్ఠ చేయబడేటువంటి వారముగా ఉండుట కృప చూపించండి అయ్యా. నీ వాక్యమే సత్యమని మీరు తెలియజేస్తున్నారు అయ్యా. వాక్యమైనటువంటి దేవా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీలో నిలిచిండుటకు కృప చూపించండి అయ్యా. నీలో నిలిచిండుటకు కృప చూపించండి అయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రాలు, ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మోసపూరితమైనటువంటి తండ్రి అయా అబద్ధములతోటి ఉన్నటువంటి ఈ లోకములో తండ్రి మేము మోసపరచబడకుండా ఉండాలి అని అంటే కనుక నీ యొక్క సత్యవాక్యాన్ని తండ్రి మేము అనుసరించేటువంటి వారముగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా అయ్యా నిత్య జీవ రాజ్యంలో చేర్చబడేటువంటి వారముగా ఉంటామయ్యా. అవునయ్యా, మీరు మాట్లాడుతున్నారయ్యా, నేను జయించి నా తండ్రితో కూడా అయా సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రకారము మీరు కూడా జయించి ఉన్నట్లయితే నాతో కూడా సింహాసనాసీనులై ఉందిరని. అవును తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మదేవానికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీలో నిత్యము కూడా తండ్రి ప్రతిష్ఠ చేయబడి తండ్రి నీలో నిలిచి ఉంటేనే తండ్రి ప్రభా అయ్యా తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటే ఏ రీతిగా ఫలిస్తుందో అదే రీతిగా తండ్రి ప్రభా నీలో మేము నిలిచి ఉండేటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. కృప చూపించండి దేవా, నీకే స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క అంత్యకాల దినములలోనైనా నా తండ్రి అనేక మంది యొక్క అయా తండ్రి యుగ సంబంధమైనటువంటి దేవత తండ్రి ప్రభా గ్రుడితనాన్ని కలగజేసింది అయ్యా. అటు వారి కనులు తెరవచేయండి అయ్యా తండ్రి. అయా మార్గమైనటువంటి దేవ, సత్యమైనటువంటి దేవ, జీవమైనటువంటి దేవా తండ్రి నిన్ను ఎరిగినట్లు తండ్రి ప్రభా వారి యొక్క మనోనేత్రాలు తెరవచేయండి అయ్యా. తెరవచేయండి దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా అయ్యా అపవాది తండ్రి ప్రభా లోకములో సంచారం చేస్తూ ఎవరిని మృంగివేయదమా అని తండ్రి ప్రభా అయ్యా తండ్రి అపవాది సంచారం చేస్తుండగానైనా నా తండ్రి ప్రభా అపవాది యొక్క కోరలకు చిక్కుకొనుకుంటున్నట్లు నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి సమయం ఉండగానే తండ్రి ప్రభా మీరు పిలుస్తుండగానే తండ్రి ప్రభా నీ వద్దకు చేరుకున్నట్లు కృప చూపించండి అయ్యా. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా, నీకు స్తోత్రాలయ్యా. జీవమునకు పోవు ద్వారము ఇరుకై ఉన్నది, ఇరుకు ద్వారము ద్వారా
ప్రవేశించుడని చెప్పి మీరు తెలియజేస్తున్నారయ్యా. అవునయ్యా, విశాలమైనటువంటి మార్గం వైపే అనేక మంది పరుగులు పెట్టేటువంటి వారుగా ఉన్నారయ్యా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా సత్యమైనటువంటి మార్గం ఏదో వారు గుర్తెరిగినట్లు కృప చూపించండి అయ్యా, కృప చూపించండి దేవానికి స్తోత్రాలయ 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, దేవానికి స్తోత్రాలయ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ యొక్క విశాల మార్గంలో వెళ్ళినటువంటి వారు పడిపోతున్నారయ్యా. నిత్య నరకాగ్ని గుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు తండ్రి ప్రభా. పడిపోతున్నారయ్యా తండ్రి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలయ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సత్యమైనటువంటి నీ మార్గాల్ని అయ్యా, సత్యమైనటువంటి నీ వాక్యాలని తండ్రి ప్రభా కంఠభూషణముగా ధరించుకొనుటకు, బాసికముగా ధరించుకొనుటకు కృప చూపించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మార్గాలను అనుసరించుటకు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా ఈ లోకములో తండ్రి ప్రభా అయ్యా తండ్రి 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 నీకు స్తోత్రాలయ్యా తండ్రి ప్రభా. ఒక మార్గముగా ఒక వెలుగై ఉన్నారు తండ్రి ప్రభా. వెలుగై ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలయ్యా తండ్రి. మార్గము చూపించే నిమిత్తము తండ్రి ప్రభా అయ్యా తండ్రి వెలుగుగా వచ్చి ఉన్నారయ్యా తండ్రి. అయ్యా నీ వెలుగులో నడుస్తున్నటువంటి తండ్రి నీ ప్రజలైనటువంటి వారు నాయన అనేకులకు తండ్రి ప్రభా వెలుగు మార్గాన్ని చూపించేటువంటి వారుగా ఉండుటకు కృప చూపించండి అయ్యా, కృప చూపించండి దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. హల్లెలూయా 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 స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మదేవానికే స్తుతులు 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 స్తోత్రాలయ స్తోత్రాలయ. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యములో ప్రతిష్ఠ చేయుడి, సత్యములో ప్రతిష్ఠ చేయుడి. యెహోవానగు నేను మాట్లాడుచున్నాను, సత్యములో ప్రతిష్ఠ చేయుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలయ స్తోత్రాలయ. ఇంకను కూడా అసత్యములో తండ్రి ప్రభా ఎవరైతే ఉన్నారో వాటి వారందరూ కూడా తండ్రి ప్రభా అయ్యా మీరు మాట్లాడుతుండగా తండ్రి మీ మాటలకు లోబడి తండ్రి ప్రభా అయ్యా అసత్యము నుండి సత్యములోనికి తండ్రి ప్రభా నడిపించుటకు తండ్రి ప్రభా, చీకటిలో నుండి వెలుగులోనికి తండ్రి ప్రభా నడిపించుటకు తండ్రి, మార్గమై ఉన్నటువంటి నిన్ను తండ్రి ప్రభా వెంబడించుటకు తండ్రి ప్రభా అయ్యా ఎవరైనా తప్పిపోయి ఉన్నారేమో తండ్రి ప్రభా, మార్గము ఎరుగక తండ్రి ప్రభా ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారేమో తండ్రి ప్రభా అయ్యా అటు వారందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా, మీ తట్టు తిప్పుకొనండి అయ్యా. అయ్యా తండ్రి అటు వారిని తండ్రి ప్రభా మీ తట్టు ఆకర్షించుకోండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఏ ఒక్కరు కూడా నశించుట నీకు ఇష్టం లేదు కాబట్టే తండ్రి అయ్యా మీరు ఆలస్యం జరిగిస్తున్నారని తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ బిడ్డలు గుర్తెరిగినట్లు తండ్రి ప్రభా అయ్యా తండ్రి వారి యొక్క మనోనేత్రాలు తెరవజేయండి దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిబిడలు తండ్రి అయ్యా తండ్రి ఎట్టి హృదయంతో వచ్చి ఉన్నప్పటికీ కూడా తండ్రి జీవము కలిగినటువంటి నీ మాటలు తండ్రి ప్రభా ఆనాటి సమరయ స్త్రీ ఏ రీతిగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి తండ్రి తన హృదయము తండ్రి ప్రభా అయ్యా తెరవబడిన ఆయన నా తండ్రి అనేకులకు వెలుగైనటువంటి నిన్ను పరిచయం చేసిందో అదే రీతిగా తండ్రి ప్రభా అయ్యా వెలుగైనటువంటి నిన్ను తండ్రి ప్రభా అనేకులకు పరిచయం చేసేటువంటి తండ్రి జనాంగముగా నిబిడలను మీరు మార్చండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి ప్రభా మీరే అధ్యక్షత వహించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నా జరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో, సమస్త విషయాల్లో కూడా దేవుడు మీకు మీ కుటుంబాలకి మీ తోడై ఉండి ఆశీర్వదించునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ఆమేన్.